ఏయ్, ఎవరండి మీరు? మా ఇంట్లోకి వచ్చినారు ఎందుకు? మాట్లాడుతుంటే అసలు వెళ్తున్నారు. బెడ్రూమ్ లోకి వెళ్తున్నారు ఎందుకండి? పిలుస్తున్నా కదా మిమ్మల్ని. ఎవరు? అత్తయ్య, అత్తయ్య, ఎవరు అమ్మాయి వచ్చింది. ఏయ్ ఏందే ఏమో కొంపలు మునిగిపోయినట్టు అట్లా అడుగుతున్నావు. ఎవరు అమ్మాయి వచ్చి డోర్ వేసింది అత్తయ్య. గదిలో మీ అబ్బాయి కూడా ఉన్నాడు. అయితే అదేంటి అత్తయ్య, అడగరా మీరు? అడగాల? ఏం అడగాలి? వాడు మొగాడే, ఏదైనా చేస్తాడు. మధ్యలో నీకొచ్చిన నొప్పి ఏంటి? వెళ్ళి మూసుకొని మూలన పడుండు పో. ఏయ్, ఎవరైనా నా మొగుడితో గదిలో ఏం చేస్తున్నా? ఏంటి నీ మొగుడా? ఏంటండి మీరు? అది అలా నన్ను వేసి కొడుతుంటే మీరేం మాట్లాడరా? అది ఇది అని మాట్లాడు, మర్యాదగా మాట్లాడు. తను నాకు కాబోయే భార్య. ఓకే బేబీ, నాకు టైం అవుతుంది, నేను వెళ్తాను. ముందు ఈ పని మనిషిని ఎంత వీలైతే అంత తొందరగా బయటికి పంపించే ప్రయత్నం చేయి. బాయ్. బాయ్ అత్తయ్య. బాయ్. సరే, నా గురించి వదిలేయండి. మరి మనకు పుట్టిన బిడ్డ? బిడ్డ? ఎవరికో పుట్టిన బిడ్డని మన బిడ్డ అంటావేంటి? ఛీ, సిగ్గు లేదా? ఊసరి వెనుకల దారుణంగా రంగులు మారుస్తున్నారు. మేము ఎక్కడికి వెళ్ళాం, నేను నా బిడ్డ ఇక్కడే ఉంటాం. ఏందే ఇక్కడనే ఉండేది? నువ్వు నీ బిడ్డ తేరగా కూర్చొని తినడానికి నీ తాత అసలేమైనా రాసి పెట్టుకొని వచ్చిన బయటికి? వదిలేండి అత్తయ్య. ఇక్కడే ఉంటదంట, ఇక్కడే. నా అమ్మ, 2 రోజులు తిండి పెట్టకపోతే అదే పోతుంది కానీ. ఈ పరిస్థితి ఈ ఇంట్లోనే కాదు, ఏదో ఒక ఇంట్లో ఇలానే జరుగుతుంది. కొంతమంది ఆడబిడ్డలు తట్టుకొని సంసారాలు చేసుకుంటున్నారు, ఇంకొంతమంది ఆడబిడ్డలు తట్టుకోలేక చనిపోతున్నారు. మనల్ని నమ్ముకొచ్చిన ఒక ఆడబిడ్డని సొంత కూతురులా చూసుకోలే కానీ ఇలా బాధ పెట్టి చంపకూడదు. ఇది ప్రతి ఒక్కరికి కాదు, అలా జరిగే ప్రతి ఇంటికి